థ్యాంక్ యూ. మరలా ఆ, ఈ వారం మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశానికే దేవునికి హృదయపూర్వక వందనాలు. ఆ, అయితే మనతో పాటు డిప్లొమా స్టూడెంట్ అనుదీప్ ఫైనల్ వెళ్ళిపోయాడు కదా, అతనికి ఆదిత్య సౌరంపాలలో సీట్ వచ్చిందంట. సో థ్యాంక్స్ చెప్పమన్నాడు. దేవునికి మనం ప్రేయర్ చేసాం. సరే, నేను ఆ, ఏం చెప్పాలని ఆలోచిస్తా ఉన్నప్పుడు ప్రార్థన గురించిన ఆలోచన దేవుడు నాకు ఇచ్చారన్నమాట. మనం చాలాసార్లు పరిశుద్ధంగా ఉండాలి, చాలాసార్లు ఆ, పాపం చేయకూడదు, రాజీ పడకూడదు, విశ్వాసంతో ఉండాలి అనే మాటలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ ప్రేయర్ గురించి మనం చాలా తక్కువ చెప్పుకున్నాం అన్నమాట. దేవుడు నాకు ఎందుకో నిన్న ఆ అవగాహనలోకి దేవుడు నన్ను తీసుకొచ్చారు. సో ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే, ప్రార్థన గురించి మనకు తెలుసు, కానీ ముందు అసలు దేవుడు కొన్ని ప్రార్థనలు వినడు. మనం ఈరోజు దేవుడు ఎటువంటి ప్రార్థనలు వినడో అనేది మనం చూద్దాం. ఓకేనండి, దేవుడు ఎటువంటి ప్రార్థనలు వినడు అసలు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు శరీరానికి బలం రావాలనుకోండి, మంచి ఆహారం తినాలి. కడుపు నింపుకోవడం ముఖ్యం కాదు, నింపుకునే దాంతో మంచి దాంతో నింపుకోవాలి, అప్పుడు ఆరోగ్యం ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడు ఆరోగ్యం ఉంటుంది కదా. అలాగే ఆత్మీయంగా బలంగా ఉండడానికి ఆత్మీయ ఆహారం కూడా చాలా అవసరం. స్పిరిచువల్ డిసిప్లిన్స్ అంటారు అన్నమాట. ఫిజికల్ డిసిప్లిన్స్ అంటే ఈ శరీరం ఆరోగ్యం కోసం, స్పిరిచువల్ డిసిప్లిన్స్ అంటే ఆత్మీయ ఆరోగ్యం కొరకు. ఓకేనా, అందులో ప్రథమమైంది మూడు చాలా ఇంపార్టెంట్. ఒకటి దేవుని వాక్యం, ఖచ్చితంగా దేవుని వాక్యం చదువుకోవాలి. రెండు ప్రార్థన. ఓకేనా, మూడు సహవాసం. ఇవి పునాదులు అనమాట. ఈ మూడిటిని చేయకుండా మనం ఇంకేది చేసినా సరే అది మతం అవుతుంది. ఈ మూడిటిని సరిగా చేయకుండా మనం ఇంకేం చేసినా సరే బలం ఉండదు మన జీవితంలో. ఓకే తమ్ముడు, ఈ మూడు కంపల్సరీ అనమాట. కొంతమంది ప్రార్థన ఎక్కువ చేసుకుంటారు, వాక్యం తక్కువ చదువుకుంటారు, తప్పది. కొంతమంది వాక్యం బాగా చదువుకుంటారు, కొంచెం ప్రార్థన చేసుకుంటారు. ఆ ఇంబ్యాలెన్స్ ఉండకూడదు అనమాట, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి, వాక్యము చదువుకోవాలి, సహవాసానికి రావాలి. మూడు చక్కగా సమపాలనలో ఉండాలన్నమాట. ఏది ఎక్కువ ఇంకోటి తక్కువైనా సరే ప్రమాదం, మనకు లాభం ఉండదు అన్నమాట, ఆత్మీయంగా నష్టపోతాం. ఓకే తమ్ముడు. సో ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్లో ఒకటైన ప్రార్థన గురించి మనం ఈరోజు విందాం. దేవుడు కొన్ని ప్రార్థనలు వినను అని చెప్పేశాడు అన్నమాట. వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఓకే తమ్ముడు. అయితే మామూలుగా ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? మనం తెలుసు, ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడతారు. అవును కదా తమ్ముడు, అవును కదా. బైబిల్లో మోకరించి ప్రార్థన, దీర్ఘ ప్రార్థన చేసి ఉన్నారు. ప్రభా సహాయం చేయి అన్నాడు నెహెమీయా, అంతే. ఇంకా అందులో స్తోత్రం ప్రభా, స్తుతి ప్రభా, వందనాల ప్రభా, నా పాపాలు క్షమించు, ఇంకేమీ లేవు. ప్రభా నాకు సహాయం చేయి, చిన్న ప్రార్థన. యేసు త్వరగా రమ్ము, చిన్న ప్రార్థన. దీర్ఘ ప్రార్థనలు ఉన్నాయి. నెహెమీయా చేశాడు, దానియేలు చేశారు, యేసు ప్రభువారు చేశారు, మోషే చేశారు, అన్నా చేశారు. ఇలా భక్తులు దీర్ఘ ప్రార్థన చేశారు, చిన్న ప్రార్థన చేశారు. ఓకే తమ్ముడు. సో అంటే మనం పనులు చేసుకున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఓకే తమ్ముడు. మనం కాలేజీకి వెళ్తా ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. నా సీనియర్ నన్ను చక్కగా గైడ్ చేసిన ఒక ఆయన ఐఐటి రూర్కీలో చదువుకున్నాను అనమాట. ఆయన అంట ఉపవాసం ఉంటారు కదా, మరి ఉపవాసం ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో గడపాలా, మరి కాలేజీకి వెళ్ళాలి, ఏం చేయాలి? ఆయన ఉపవాసం ఉండేవాడు, ఇంకా కాలేజ్ బస్సు కోసం నడిచే దారి అంతా ప్రార్థన చేస్తున్నాడు. కాలేజ్ బస్సులో కూర్చున్న తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా కాలేజీకి వెళ్ళేంత వరకు ప్రార్థన చేసేవాడు. కాలేజీలో నమ్మకంగా కాలేజ్ వరకు చేసేవాడు. కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే దారంతా ప్రార్థన చేసేవాడు, ఇంటికి వచ్చిన ప్రార్థన చేసేవాడు. అలా దేవుని సన్నిధిలో ఆయన గడిపేవాడు అన్నమాట. ఊరకనే ఆకలితో ఉండడం కాదు ఉపవాసం అంటే, ఆకలితో ఉండడం కాదు, మనం దేవుని సన్నిధిలో గడపడం. ప్రభు నాకు అన్నం ముఖ్యం కాదు, ఆహారం ముఖ్యం కాదు అని అవన్నీ పక్కన పెట్టి
దేవుని సన్నిధిలో గడపడం ఉపవాస ప్రార్థన కదా కదా. సో ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం. సరే, ఇంకో మాట చెప్తాను. ఉదాహరణకి తమ్ముడు అనుకోండి. ఈ తమ్ముడికి నాకు మధ్య సంబంధం పెరగాలంటే ముఖ్యంగా ఏముండాలి? ఒకే రూమ్లో సరిపోద్దా? ఒకే రూమ్లో సరిపోద్దా? సరిపోదు. ఏమి ఉండాలి? మాటలు ఉండాలి. ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవునితో సహవాసం పెంచుకోవడం కోసం. మన అవసరాలు దేవుడు తెలుసు. మీకంటే మీ అవసరాలు ముందే నాకు తెలుసు అన్నాడు దేవుడు. ఆయన స్టిల్ ఎందుకు మనం ప్రార్థన చేయమని దేవుడు కోరుకుంటాడంటే ఆయనతో సహవాసంలోకి మనం రావాలని. దేవుడు బిడ్డల్లో దేవుడికి సంతోషం కలిగించే ఒక కారణం ఏంటి తెలుసా? మోకరించిన వెంటనే, ఆయన సన్నిధిలో మోకరించిన వెంటనే దేవుడు చాలా సంతోషిస్తాడంట. ఎదురు చూస్తాడంట దేవుడు. నా సన్నిధిలోకి వస్తే బాగుండని నీతో సహవాసం చేయడానికి దేవుడే ఎదురు చూస్తాడంట. దేవుడే. సో రిలేషన్ పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఆదాము పాపం చేశారా? ప్రతిరోజు సాయంత్రం ఎవరెవరి దగ్గరికి వచ్చేవారు? దేవుడే మనిషి దగ్గరికి వచ్చేవాడు. అవునా కదా? మోషే దగ్గర దేవుడు వచ్చాడు, అబ్రహాము దగ్గర దేవుడు వచ్చాడు, యేసుప్రభు లోకానికి వచ్చాడు. సో ఎప్పుడు దేవుడే ఫస్ట్ అడుగు, మొట్టమొదటి అడుగు దేవుడే అనమాట. మానవునితో సంబంధం పెట్టుకోవాలి, మానవుడు నాతో సహవాసం చేయాలి, నేను మానవుతో సహవాసం చేయాలని ఆశ మనకంటే దేవుడికి ఎక్కువ. సో ఒక విశ్వాసి మోకరించిన వెంటనే దేవుడికి చాలా సంతోషిస్తాడు, చాలా ఖుషి అయిపోతాడండి. దేవుడు హ్యాపీగా ఉంటుందంట, ఆయన సంతోషంగా ఉంటుంది అనమాట. సో ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది, ఖచ్చితంగా మారుస్తుంది అన్నమాట. అయితే కొన్ని ప్రార్థనకి జవాబులు రావు. ఎందుకు రావు అనేది మనం చూస్తాం. ఓకే తమ్ముడు, 1 by 1 మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి చూడండి, ఫస్ట్ ఎందుకు రావు? ఫస్ట్ ఏంటంటే అవిశ్వాసం. మొట్టమొదటి కారణం ఏంటి తెలుసు తమ్ముడు? ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అవిశ్వాసం. విశ్వాసం లేకపోవడం, దేవుని వాక్యాన్ని నమ్మకపోవడం. ఓకే తమ్ముడు, ఒకసారి చూడండి మత్తయి సువార్త చూడండి, 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. వీళ్ళు ప్రార్థన చేయట్లేదా? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళు పరలోకంలో ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ జీవితంలో విశ్వాసం లేదు. ఓకే తమ్ముడు, విశ్వాసం లేదనమాట. అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనని వినడు. తమ్ముడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనని వినడు అనమాట, ఖచ్చితంగా వినడు. ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్. దేవుని నమ్మాలి. చాలాసార్లు ఏమనుకుంటామంటే ఇది అవ్వదలే అని అనుకుని ప్రార్థన చేస్తాం. అది ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఇది అవ్వదలే అని దేవుడికి ప్రార్థన చేస్తే దేవుని శక్తిని శంకిస్తున్నట్టు. నీకు అవ్వదలే, దేవునికి సాధ్యమవుద్దా అంటే ఏమో ఇంత పరిస్థితి మారిపోద్దా, ఇది మారిపోద్దా, మా జీవితంలో ఇది మారిపోద్దా అని అవిశ్వాసంతో ఎప్పుడు చేయకూడదు. దేవునికి సాధ్యం. తమ్ముడు, ప్రార్థనలు డిలే అవ్వచ్చు, కానీ అది సరైన ప్రార్థన అంటే ఖచ్చితంగా ఆ సమయానికి దేవుడు జవాబిస్తాడంతే. క్యాన్సర్ అనమాట. డిలే అవ్వచ్చు, కానీ ఆ సమయానికి దేవుడు జవాబిస్తాడు. సో మొట్టమొదటి ఏంటంటే అవిశ్వాసం ఉంటే ఆ ప్రార్థనకి జవాబు రాదు. లోపల అవిశ్వాసం పెట్టుకొని పై పెదవులతో దేవా నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత శక్తిమంతుడివి, ఎంత పరిశుద్ధుడివి అని గొప్ప గొప్ప పేర్లు చదివినా సరే లోపల నమ్మకం లేదనుకోండి, ఆ ప్రార్థన దేవుడు వినడు. ఇది నెంబర్ 1 పాయింట్. ఓకే నెంబర్ 2 చూడండి. నెంబర్ 2, మారు మనసు లేదనుకోండి,
మొట్టమొదటి ఏంటప్పుడు విశ్వాసం లేకపోతే చర్చకు వచ్చే వాళ్ళే విశ్వాసం లేదు, దేవుడు తెలిసిన వాళ్ళే విశ్వాసం లేదు. రెండో కారణం ఏంటంటే అసలు ఆ వ్యక్తి రక్షించబడలేదండి. ఆ వ్యక్తికి దేవునికి సంబంధం లేదు. ఉదాహరణకి చేపెట్టినప్పుడు ఇలా దేవునికి ఆ వ్యక్తికి సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తే మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి మా ఇంటికి ఒక అడుక్కునే వచ్చాడు అనుకోండి, అమ్మ అన్నం పెట్టమ్మా అంటాడు. అవునండి, అన్నదమ్ముడు వీడు ఉన్నాడు, అమ్మ అన్నం పెట్టమ్మా అంటాడు. ఇప్పుడు తను వాడికి అన్నం పెడతాడు, అడుక్కునే వీడికి అన్నం పెడతాడు. ఇప్పుడు వాడికి పెట్టేటప్పుడు ఏ ఉద్దేశంతో పెడుతుంది? జాలేసి, దయతలిచి. ఓకేనా? వీడికి ఏ ఉద్దేశం ఉంటుంది లోపల? బాధ్యత, ప్రేమ, ఆరోగ్యం అన్నీ ఉంటాయి కదా, అవునా కదా? ఇప్పుడు వాడు అవిశ్వాసం అనమాట, రక్షణ లేనివాడు చేసే ప్రార్థన కొన్ని వింటాడు దేవుడు. ఎందుకంటే యెహోవా అందరికీ ఉపకారి. మారుమనసు లేని దినాల్లో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడు. కానీ అన్ని ప్రార్థన వినడం ప్రివిలేజ్ ఎవరికంటే వీడు. సో అవతల వ్యక్తికి ఒక ముద్దేస్తాం, కూరేస్తాం, కానీ వీడికి ఎన్ని పెడతాం? ఇప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, అరే నేను పిలవగానే అన్నం పెట్టింది, వాటింట్లో అబ్బాయి పిలవగానే అన్నం పెట్టింది, మేమిద్దరం ఒకటి అనుకోవచ్చా? అనుకోవడానికి వీల్లేదు, వాడు బయటపడాలి. అలాగే సంఘానికి వచ్చే వాళ్ళైనా, బైబిల్ చదివే వాళ్ళైనా, ప్రార్థన చేసుకునే వాళ్ళైనా మారు మనసు లేకపోతే దేవుడు అన్ని ప్రార్థనలు వినడు. వాళ్ళ ప్రార్థన కేవలం కొన్ని మాత్రమే వింటాడు. ఓకేనప్పుడు? ఓకేనా? ఇది రెండోది, రక్షణ ఉండాలి, మారు మనసు ఉండాలి. తర్వాత మనం వేసుకోవాల్సిన ప్రశ్న అంటే మనకు నిజంగానే మారు మనసు ఉందా? దేవునితో వ్యక్తిగత సంబంధంలోకి వచ్చాము మనం, వ్యక్తిగత సంబంధంలో. ఓకేనా? దేవునితో వ్యక్తిగత సంబంధంలోకి వచ్చాము. ఎందుకంటే మనకి దేవుడి గురించి తెలుసు, మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, వాక్యం తెలుసు, దేవుడి గురించి తెలుసు. మరి దేవుడు తెలుసా? దేవుడు తెలియకపోతే వాడికి రక్షణ లేదు, దేవుని బిడ్డ అవడం. సంఘానికి వచ్చేవాడైనా, ప్రార్థనలో పాల్గొనేవాడైనా, ఇవన్నీ చేసేవాడైనా, ఏం చేసేవాడైనా సరే చచ్చిపోతే వెళ్ళింది నరకానికి. ఎందుకంటే నా తండ్రి చిత్తం చేయువాడే పరలోక రాజ్యానికి వారసు అన్నాడు దేవుడు. సో రెండోది ఏంటంటే మారు మనసు లేని వ్యక్తి చేసే ప్రార్థనలు అన్ని దేవుడు వినడం, కొన్ని మాత్రమే వినడం. ఓకేనా? ఇది రెండోది. మూడోది ఏంటంటే దేవుని వైపు నుంచి పాపం వైపు తిరగడం. మూడోది ఏంటంటే మనం చక్కగా విశ్వాసంలో కొనసాగుతున్నాం, అయితే ఒక శోధన వచ్చినప్పుడు దేవుని వైపు నుంచి కాకుండా ఆ పాపం వైపు తిరిగాడు అనుకోండి, అప్పుడు పాపం ఏం చేస్తుందంటే దేవుడి మీద ఉన్న దృక్పథాన్ని మార్చేస్తుంది, ప్రార్థన మీద ఉన్న దృక్పథాన్ని మార్చేస్తుంది. అలాంటప్పుడు చేసే ప్రార్థన దేవుడు వినడు. చూడండి ఒకసారి ఆ కీర్తన గ్రంథం చేయండి. కీర్తన గ్రంథం 66:18. కీర్తన గ్రంథం 66:18. నా హృదయంలో పాపం లక్ష్యం చేయకుని ప్రభు నా మనవి వినకపోవు. మరలా చెప్తాడు, నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. తమ్ముడు, నా హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే, పాపం మీద మనసు పెడితే, పాపం మీద దృష్టి పెడితే, పాపాల్లో కొనసాగుతూ ఉంటే ప్రభువు నా మనవి వినడు. అర్థమైందమ్ముడు? ఇది మూడో కారణం. అంటే పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాడు. క్లారిటీ ఏంటంటే ఇప్పుడు నేను ఒక మోహపు చూపు చూశాను అనుకోండి, పాపం చేశాను అనుకోండి. ఓకే తమ్ముడు, పాపం చేశాను, నేను ఒప్పుకోవట్లేదు దేవుడి దగ్గర.
దేవుడేమో సంఘం ద్వారాగా, వాక్యం ద్వారాగా, లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా ఒప్పిస్తూ ఉంటాడు. ఒప్పుకో, నువ్వు చేసిన తప్పు కదరా, ఎన్ని రోజులు కొనసాగుతావు, ఒప్పుకో అని దేవుడు ఒప్పిస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఆ స్వరాన్ని పక్కన పెట్టేసి నేను అదే జీవితాన్ని జీవిస్తా ఉన్నాను అనుకోండి. ఎగ్జామ్స్ వచ్చినాయి, ప్రభా సహాయం చేయ ప్రభా, వెళ్ళదు ప్రార్థన, ప్రభా కాపాడు ప్రభా, ఆపద వచ్చింది, వెళ్ళదు ప్రభా. అప్పుడు చేసే ఒకే ఒక ప్రార్థన అంటాడు, ఏంటో సార్, రిపెంటెన్స్, ప్రభా క్షమించు అన్న ప్రార్థన మాత్రమే వింటాడు ఆయన. నువ్వు పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు నువ్వు చేసే ఒకే ఒక్క ప్రార్థన ఆయన వింటాడు, ఏంటంటే ప్రభా నన్ను క్షమించు, నా పాపాన్ని కడిగే, నాకు మరలా నీ రక్షణానందం దయచేయి అన్నప్పుడు మరలా దేవునితో సహవాసంలో కొనసాగుతాం. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన వింటాడు అన్నమాట. ఓకేనప్పుడు అర్థమైందా? సో మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఏ పాపంలో అయినా మనం కొనసాగుతూ ఉన్నామేమో మనం ఆలోచన చేసుకోవాలి. ఏ పాపంలో అయినా సరే మనం కొనసాగుతూ ఉన్నామేమో. అయితే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, పాపం అంటే దొంగతనం, అబద్ధం, మోసం, వ్యభిచారం, ఇవే అనుకుంటాం కదా. కానీ మనకు తెలియని పాపాలు ఎన్ని చేస్తామో మనకు తెలియని పాపాలు ఎన్ని చేస్తామో మనం. ఉదాహరణకి ఈ తమ్ముడు ఉన్నాడు అనుకోండి, ఓకేనా, ఈ తమ్ముడు ఏదో చెడ్డ చేశాడు, ఈ తమ్ముడు దగ్గరికి వచ్చాడు, ఈ ఈ తమ్ముడిని హెచ్చరించకుండా, ఈ తమ్ముడితో నేను సరిగ్గా మాట్లాడకుండా, ఈ తమ్ముడితో ఇతని క్యారెక్టర్ అంతా బ్యాడ్ చేశాను అనుకోండి, దాన్ని బైబిల్ పాపం అని పిలుస్తూ ఉంది. దావీదు గారు రాశారే మాట. మనకి ఇది ఎలా తెలిసింది? వాక్యం చదివితే తెలిసింది. అందుకనే యెహోషువతో అంటాడు దేవుడు, నువ్వు విజయాన్ని సాధించడానికి నా వాక్యాన్ని ధ్యానించు, కుడి ఎడమలు తిరగొద్దు, నా వాక్యాన్ని ఆ మాట ఉంటుంది, జాగ్రత్తగా ధ్యానించు అంటాడు అన్నమాట. ఎందుకంటే రేపొద్దున దేవుడికి వెళ్ళిన తర్వాత, ప్రభా సుధీర్ గురించి ఈ తమ్ముడికి చెప్పాను నిజమే, కానీ పాపం తెలియదు ప్రభా, మరి నీకు వాక్యాన్ని ఇచ్చాను ఎందుకు చదవలేదు నువ్వు అంటాడు అన్నమాట దేవుడు. సో ఇప్పుడు తప్పెవరిది అవుద్ది? మందవరిది. ఎందుకంటే సంఘం ద్వారాగా వాక్యం చదవాలని చెప్తా ఉన్నారు, నీకు వాక్యం చదవాలని ఆశ ఉంటుంది, మరి వాక్యాన్ని నువ్వు సరిగ్గా చదవకుండా ఏది తప్పు ఏదో కరెక్ట్ అయ్యాలో తెలుస్తుంది మనకి తెలియదు కదా. కాబట్టి వాక్యం చదివితే దేవుడి మార్గం ఏది, తప్పు మార్గం ఏదో అర్థమవుతుంది అనమాట మనకి. బాగా రెగ్యులర్గా చదవాలి. సో పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు చేసే ప్రార్థన దేవుడు వినడు. అందులోనే ఇంకో రిఫరెన్స్ చూపిస్తాను మీకు, చూడండి. సామెతల గ్రంథం తీయండి, 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకున్నట్టయే గర్వము. తమ్ముడు అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకోవడం అంటే, తమ్ముడు నువ్వు నిజంగా దేవుడు అంటే భయం ఉంటే దేని ద్వేషించాలి? చెడుతనాన్ని ద్వేషించాలి, అసహించుకోవాలంట. ఈ మాట చాలా జాగ్రత్తగా ఉందామే. నిజంగా యెహోవా యందు లేదా యేసు ప్రభువునందు భయభక్తులు ఉంటే నీలో ఏం కనబడాలి? చెడుతనాన్ని అసహించుకోవడం కనబడాలి కదా. అసహ్యం అంటే తమ్ముడు, అసహ్యం తెలుసు కదా. ఇంకా అటువైపు చూడడానికి కూడా ఇష్టపడం అనమాట, అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడం, మాట్లాడడానికి ఇష్టపడం, అక్కడ ఉండడానికి ఇష్టపడం, అసహ్యం. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, దేవుని యందు నిజంగా భయభక్తులు ఉంటే అతనిలో కనబడాల్సిన క్యారెక్టర్ ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవడం. మరి మన జీవితంలో దేవుడి అంటే భయభక్తులు ఉన్నాయా? మనకి ప్రాబ్లం ఏంటి తెలిసినప్పుడు మనం డివైడ్ చేసాం, భయము భక్తి. భక్తిని చేస్తున్నాం, మనం సంఘానికి వస్తున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ఎస్ కరెక్టే. మరి భయం, దేవుడు అంటే భయం ఉందా? పోయిన వారం చెప్పుకున్నాం, నువ్వు దేవుణ్ణి సీరియస్గా తీసుకున్నావా? డ్యూటీగా తీసుకున్నావా? ఏదో చెయ్యాలి కాబట్టి
ఏదో మొక్కాలి కాబట్టి, ఏదో చదవాలి కాబట్టి, అలా జస్ట్ ఆ కొద్ది నిమిషాలు అలా స్పెండ్ చేసి ఒక డ్యూటీ లాగా చేసి వదిలేస్తున్నావా? అలా కాకుండా దేవుడే నా జీవితం, దేవుడే నా సర్వస్వం అని ఆయన ఆయన అడుగుజాడలో నడుస్తున్నావా? సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకోవడమే. డెఫినేషన్ ఇచ్చేసాడు అన్నమాట అక్కడ. ఫియర్ ఆఫ్ గాడ్ డెఫినేషన్ ఏంటి బాబు అంటే హేట్ ఈవిల్, చెడుతనాన్ని అసహించుకో. అదే డెఫినేషన్, నిర్వచనం అదే. సో మనం చెడుతనంలో కొనసాగుతూ చేసే ప్రార్థనలు దేవుడు వినడు, ఖచ్చితంగా వినడు. ఓకే తమ్ముడు, ఇదే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 9వ వచనం చూడటం 28:9. అంటే దీన్ని ఇంకో కోణంలో చెప్పాడు అన్నమాట ఇదే మాటనే. ఏంటి తమ్ముడు ఇది? ధర్మశాస్త్రం వినబడకుండా అంటే నువ్వు నాకేం చెప్పొద్దురా బాబు, నువ్వు నాతో ఏం మాట్లాడదురా బాబు అని దేవుని వాక్యాన్ని విననేవాడు చేసే ప్రార్థన దేవుడికి ఎలాంటిది తమ్ముడు? ఎలాంటిదన్న? హేయం. హేయం అంటే తెలుసా తమ్ముడు? అసహ్యానికి మించిందన్న, సూపర్లేటివ్. హేయం అంటే ట్రైన్స్లో మీరు ఎప్పుడైనా ఒరిస్సా వాళ్ళు ఎక్కిన ట్రైన్ ఎక్కారా? ఎక్కండి. అసలు రిజర్వేషన్ భోగి కూడా ఎక్కలేము అనమాట మనం. ఇంకా వాష్రూమ్కి అయితే సచ్చినట్టు వెళ్ళాము అసలు. హేయం అనమాట. అంటే అసలు కనీసం రెప్పపాటైనా చూడడానికి ఇష్టపడకపోవడం హేయం అంటే. ఇప్పుడు దేవుడికి అంటే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, సరిగా అప్లై చేసుకోకుండా, కేవలం నామార్థమే ఉన్న మనం చేసే ప్రార్థన కూడా ఆయనకు అలా ఉంటున్నాయంట, హేయంగా ఉంటున్నాయంట. తమ్ముడు, మనం ఇన్ని రోజులు భక్తి చేస్తాం అనుకున్నాం, దేవుని బిడ్డలు అనుకుంటున్నాం, విశ్వాసంలో సాగుతున్నాం అనుకుంటున్నాం, కానీ మన జీవితంలో ఎన్నున్నాయి ఆలోచించండి. మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? మనం ఆలోచన చేయాలి. ఓకే తమ్ముడు, ఇది మూడోది. ఫస్ట్ ఏంటి? అవిశ్వాసం అంటే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. రెండోది, మారు మనసు లేకపోతే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. మూడోది, పాపంలో కొనసాగుతూ ఉంటే దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించడు. నాలుగోది, ఇతరుల్ని తప్పుగా ట్రీట్ చేయడం. నాలుగోది తమ్ముడు, ఇతరులను తప్పుగా ట్రీట్ చేయడం, ఇతరుల్ని హీనంగా చూడడం, ఇతరుల్ని అసహ్యంగా చూడడం. ఇతరుల్ని అంటే నా ఉద్దేశం ఏంటంటే, కొంతమంది కులాన్ని బట్టి వేరు చేస్తారు మనుషుల్ని, కొంతమంది రంగును బట్టి వేరు చేస్తారు మనుషుల్ని, కొంతమంది డబ్బు స్టేటస్ని బట్టి వేరు చేస్తారు మనుషుల్ని. ఇలా చేయకూడదు, బైబిల్ చెప్పట్లేదు. అది పాపం అనే బైబిల్ చెప్తాం. యేసు ప్రభువు అలా చేయలేదు. ఆయన బిడ్డలంగా మనం చేయకూడదు. ఓకే తమ్ముడు, ఇతరుల్ని మనం తక్కువగా చూడడం, హీనంగా చూడడం చేయకూడదు. నేను ఎప్పుడో చదివాను, ఒక బుక్ చదివాను. ఆ బుక్లో ఏముందంటే, ఒక వ్యక్తిని సాధారణంగా అరే గాడిదలో ఎదిగో అంటారు కదా, అలా అనొద్దంటాడు ఆయన. ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడిని జంతువులతో ఎలా పోలుస్తావు నువ్వు అంటాడనమాట ఆ బుక్లో. సో ఒక మనిషిని, దేవుని పోలికలో చేయబడిన ఒక మనిషిని, ఆ మనిషి కోసం ప్రాణం పెట్టాడు, ఆ మనిషికి దేవుడు ఎంతో విలువిచ్చాడు. అలాంటి విలువిచ్చిన మనిషిని మనం ఎలా తక్కువ చూస్తాం? ఎందుకు చూడాలి? ఇతరుల్ని గౌరవించకుండా, ఇతరుల్ని హీనంగా చూసేటప్పుడు నువ్వు చేసే ప్రార్థనలు దేవుడు వినడు. ఓకే తమ్ముడు, ఎందుకంటే చూడండి ఒకసారి లూకాసు వార్త అన్నప్పుడు, లూకాసు వార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం
ఇక్కడ వాక్య భాగాల్ని నేను చదువుతాను తమ్ముడు, మీరు వినండి, చాలా జాగ్రత్తగా వినండి, అప్లై చేసుకోవాలి. 27వ వచనం నుంచి చదువుతాను. 6వ అధ్యాయం 27వ వచనం నుంచి స్వయంగా యేసుప్రభువు చెప్తున్న మాటలు ఇవి. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శోధించు వారిని శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టివాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకుని పోవానిని నీ అంగీని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డుకెంపకము. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకుని పోవారి యొద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగో చేయవల్లని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయండి. మిమ్మను ప్రేమించు వారినే మీరు ప్రేమించినడలా మీకేం మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించే వారిని ప్రేమించరు కదా. మీకు మేలు చేయవారికే మేలు చేసినడలా మీకేం మెప్పు కలుగును? పాపులను అలాగే చేయుదురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షించరో వారికే అప్పు ఇచ్చినడలా మీకేం మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పిచ్చుతారు కదరా. మీరైతే ఎట్టి వారిని గురిచేయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అంటే నీచులకి పాపులకి సహాయం చేసినప్పుడు మీరు ఆయన కుమారులు అయినప్పుడు మీరు కూడా అలా ఉండాలి అని చెప్పడం అనమాట ఆయన ఉద్దేశం. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడి ఉన్నట్లు మీరును కనికరం గలవారి ఉండండి. తీర్పు తీర్చగడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపగుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీ మీద మీరు క్షమించబడుదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. చివరి మాట చాలా భయంకరమైన మాట. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. తమ్ముడు, మనం ఇతరుల్ని ఎలా చూస్తామో ఖచ్చితంగా దేవుడు మనల్ని చూస్తాడు. ఖచ్చితం అన్నమాట. మనం ఇతరుల పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాం అనుకోండి, కోపాన్ని పెంచుకున్నాం అనుకోండి, అసహాయం పెంచుకున్నాం అనుకోండి, మన ప్రార్థన దేవుడు వినడం. యేసుప్రభువు ఏం చెప్పారు కొండమీద ప్రసంగంలో? నువ్వు ప్రార్థన చేసినప్పుడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22 నుంచి 24 వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం గట్టి చదవండి ఒకరు. సహోదరుని మీద కోపం ప్రతివాడు సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగు. కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణలు అర్పించుకుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల నువ్వేం చేయాలి? బలిపీఠం అంటే నువ్వు ప్రార్థన దగ్గర కూర్చున్నావు తమ్ముడు, దేవుని వాక్యం చదువుతున్నావు తమ్ముడు, లేదా ఏదో చేస్తున్నావు తమ్ముడు, వెంటనే గుర్తొచ్చింది వాడికి నా మీద కోపం ఉంది కదా. చాలా జాగ్రత్తగా నీకు వాడి మీద కోపడడం కాదు, అక్కడ చదవ మళ్ళీ. నీ సహోదరునికి నీ మీద విరోధం ఏదన్నా ఉందేమో, వాడు మాట్లాడట్లేదు, వాడిని తప్పుగా అర్థం చేస్తున్నాడు, లేకపోతే వాళ్ళు ఏం చేయాలి? వెంటనే గుర్తొచ్చినప్పుడు ఏం చేయాలంట? అక్కడేముంది చదవండి, అక్కడేముంది? విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధానపడి అప్పుడు వచ్చి అర్పణ అర్పించు. ఓకే తమ్ముడు? సో తమ్ముడు, మన దేవుడు త్రియేక దేవుడు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కదా. వీళ్ళ ముగ్గురులో రిలేషన్ ఉంది, వీళ్ళ ముగ్గురు మధ్య ప్రేమ ఉంది. ఇప్పుడు మానవుల్లో కూడా అలాంటి రిలేషన్ కోరుకున్నాడు దేవుడు. సో మనం ఒకళ్ళ విషయంలో, మీ ఫ్రెండ్స్ విషయంలో అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో అయినా ఎప్పుడు ద్వేషం పెట్టుకోవద్దు,
అసహ్యం పెట్టుకోవద్దు. అయితే ఒక ప్రశ్న, వాడు నీచుడండి, వాడు దుర్మార్గుడు, దుష్టుడు వాడు, మరి వాడిని ఏం చేయాలి? మాట్లాడాలా? సమాధానం పడాలా? ఇక్కడ ఇది నా అభిప్రాయం మాత్రమే, నీ ఆలోచన మాత్రమే. ఏంటంటే వాడు నీచుడే, దుష్టుడే, ఎప్పుడు నీ మీద అబద్ధాలు చెప్పేవాడు, అవన్నీ చేసేవాడు కాదనట్లేదని. నిన్ను మాట్లాడినవాడే కాదనట్లేదని. మంచోడు కాదనట్లేదు. కానీ బైబిల్ అలాంటి వారితో సహవాసం చేయొద్దని చెప్పింది. దుష్టుల సాంగత్యం మన నడకని పాడు చేస్తుంది. సహవాసం చేయకూడదు, కానీ అతనికి సహాయం చేయాలి. అతను ఆపదలో అనుకోండి, సహాయం చేయాలి. అతను సహాయం చేయడానికి ఒకప్పుడు తాను అన్న మాటలు అడ్డు రాకూడదు. నీకు నా మాట్లాడుతున్నాడు, వాడిని అన్నాడు, బాధ ఉంది, నీకు మనసులో బాధ ఉంది, కానీ ఇప్పుడు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ఈ బాధ అడ్డు రాకూడదు. నీకు ఈ ద్వేషం అడ్డు రాకూడదు, ఈ కోపం నీకు అడ్డు రాకూడదు. సహాయం చేయాలి, సహవాసం చేయొద్దు. హాయ్ బాగున్నావా అంతే. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఓకేనప్పుడు తన మీద ద్వేషం వద్దు కానీ అలాగని తనతో సహవాసం కూడా వద్దు. దేవుడు కొంతమందినితో వేరుగానే ఉండమన్నాడు బైబిల్లో. వేరుగానే ఉండాలి, లోకంతో వేరుగా ఉండాలి, లోకస్తులతో వేరుగా ఉండాలి. బైబిల్ చెప్పింది. సహాయం చేయాలి, సువార్త చెప్పాలి, వాడి కోసం ప్రార్థన చేయాలి, ప్రేమించాలి, కానీ సహవాసం చేయకూడదు. ఓకేనప్పుడు అర్థమైనది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇది 4వది, ఇతరులను మనం ట్రీట్ చేసే విధానం బట్టి. 5వది సెల్ఫిష్ అంబిషన్స్. ఏంటప్పుడు? సెల్ఫిష్ అంబిషన్స్, స్వార్థపూరితమైన ఉద్దేశాలతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన వినడు. చూడండి ఒకసారి యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాను చూడండి. 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మీరు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. తమ ఇంగ్లీష్లో ఏమంటాడు భోగేచ్ఛలు ఉండడానికి? జోసఫ్, ప్యాషన్స్, యువర్ ప్యాషన్స్. ఇంకోటి ఇందులో తమ్ముడు జేమ్స్ చాప్టర్ 4 ఫస్ట్ వర్స్. డిజైర్స్ అంటే ఇంకో ఇంగ్లీష్ బైబిల్ ఉందంటే సెల్ఫిష్ అంబిషన్స్, యువర్ డిజైర్స్, యువర్ ప్యాషన్స్ అంటే సొంత కోరికలు, సొంత ఉద్దేశాలు, సొంత అభిప్రాయాలు, మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రార్థన చేసాం అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు ఆ ప్రార్థనని వినడు. కింద చదువుతుంది చూడండి. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు నరహత్య చేస్తానంట. తర్వాత మత్సర పడుతురు కానీ సంపాదించుకోలేకపోతున్నారు కాబట్టి ఏం చేస్తారు? పోట్లాడతారంట. యుద్ధము చేదురు కానీ దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు. అత్తముడు మీకేమీ దొరకదు. సో సెల్ఫిష్ అంబిషన్స్ ఉంటే దేవుడు ఆ ప్రార్థన వినడు. ఉదాహరణకి ఒక తమ్ముడి మీద కోపం ఉందనుకోండి, ఆ తమ్ముడికి నేను ఏం ప్రార్థన చేయాలి? దెబ్బ తగలాలి, వాడికి బాగా అవ్వాలి, అలా ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా చేయకూడదు. సరే, ఇంకోటి ఈ మీరే చెప్పండి సమాధానం. క్లాసులో ఇద్దరు బాగా చదువుతున్నారు, ఓకేనా? ఇద్దరు బాగా చదువుతున్నారు, వాళ్ళిద్దరికి ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఇప్పుడు మనకు తెలిసిన ఉన్నాడు ఒకడు, ఇంకొకడేమో మనకు తెలియదు కానీ బాగా చదువుతాడు. ఇద్దరు సమానంగా చదువుతాడు, ఒకటి ఫస్ట్ రావాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి?
మనం ఏం చేయాలన్నప్పుడు ప్రభా ఇద్దరు బాగా చదువుతారు, మీరే సహాయం చేయండి, ఎవరికి న్యాయమో ఎవరు కష్టపడుతున్నారో న్యాయంగా వాళ్ళకి ఫస్ట్ క్లాస్ తెచ్చి, అంతేగాని మనోడు కాబట్టి ప్రభా సహాయం చేయకూడదు. ఓకే తమ్ముడు. సో న్యాయంగా ఇక్కడ ఏమన్నారంటే సెల్ఫిష్ యాంబిషన్స్తో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన వినడు. ఓకే తమ్ముడు. ఇది 5వది. చివరిది చూద్దాం. 2 కొరింథీ పత్రిక తీయండి. చివరిది ఏంటంటే దేవుడు కొన్నిసార్లు తమ్ముడు క్రమశిక్షణ చేస్తాడు. క్రమశిక్షణ తెలుసు కదా తమ్ముడు, శిక్ష వేరు, క్రమశిక్షణ వేరు. ఓకే తమ్ముడు, శిక్ష వేరు, క్రమశిక్షణ వేరు. శిక్ష బయటోడికి వాడు నరకానికి వెళ్ళిపోతాడు. కానీ లోపలకి అంటే విశ్వాసులకి, దేవుని బిడ్డలకి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? డిసిప్లిన్ చేస్తాడన్నమాట, క్రమశిక్షణ చేస్తాడన్నమాట. ఓకే తమ్ముడు. అంతే ఉదాహరణకి వీడు ఉన్నాడు అనుకోండి, బయట నిన్న బండి తెస్తున్నప్పుడు ఒకళ్ళు గేట్ దగ్గర బూత్ మాట్లాడుతున్నారు చిన్నపిల్లలు. అరే ఏంట్రా బూత్ మాట్లాడుతున్నారు అని వదిలేసాను అంతే. మరి వీడాడితే వదిలేస్తాం, అలాగా లాగి నమ్మని కొడతాం కదా. ఎందుకు? అవుట్ ఆఫ్ లవ్, వీడి కోసమే కదా. వీడి దేశమనా, వీడి కోపమనా, వీడి బాగు కోసం, వీడి మంచి కోసం తిడతాను, కొడతాను. ఓకే తమ్ముడు. విశ్వాసి చిచ్చి దేవుడు ఎప్పుడు నన్ను కొడతా ఉన్నాడు, దేవుడు ఎప్పుడు నా ప్రార్థన అంటలేదు, దేవుడు ఎప్పుడు నా అనుకోకూడదు, ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు డిసిప్లిన్ చేస్తాడు. చూడండి ఒకసారి 2 కొరింథీ తీయండి. 2 కొరింథీ 12వ అధ్యాయం 6-7 వచనాలు. 2 కొరింథీ 12వ అధ్యాయం 6-7 వచనాలు. అతిశయపడుటకు విచ్చేయించినను నేను సత్యం పలుకును కనుక అవివేకిని కాకపోతుంది. కానీ నా ఇల్లు ఎవడైనా చూసిన దానికన్నా నా వల్ల వినిన దానికన్నా నన్ను ఎక్కువ ఘనంగా ఎంపునేమో అని మానుకుంటున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు ఒక విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగురుటకు కాకంతకు దూతగా ఉంచుతాడు. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమే ముఖారు ప్రభువుని వేడుకుంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పింది. చూడండి, అంటే మీకు తెలుసా, పౌలు గారు వస్త్రం తాకి స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయిన తిరిగి లేపారు పౌలు గారు. అయితే పౌలు ఒంట్లోనే రోగం ఉంది, ప్రార్థన చేశాడంట, దేవుడు ఆ ప్రార్థన వినలే. ఎందుకు వినలేదు? అది పౌలు గారికి అర్థమైంది. ఎందుకు వినలేదంటే, నాకు దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు, దైవిక జ్ఞానాన్ని, గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని బట్టి నేను గర్విష్ఠుని కాకుండా ఉండాలని, ఎప్పటికప్పుడు నేను తగ్గించుకోవడానికి దేవుడు నాలో ఈ జబ్బును పెట్టాడు. దేవుడు క్రమశిక్షణ చేస్తున్నాడు, నన్ను క్రమశిక్షణ చేస్తాడు. అలాగే మన జీవితంలో కొన్నిసార్లు ప్రార్థన వినడు. ఎందుకు తెలుసా తమ్ముడు? ఆ టైంలో మనకు ఎలా అనిపిస్తుంది అంటే, అసలు దేవుడిని పట్టించుకోవట్లేదు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, దేవుడు నా మాటలు వింటలేదేమో, దేవుడు నేను నచ్చలేదేమో, నన్ను ద్వేషిస్తున్నాడేమో దేవుడు అనిపిస్తుంది అనమాట. కానీ వాస్తవానికి మాట వినకపోవడం కాదు, నిన్ను ఒక ప్రాసెస్లో పెట్టాడన్నమాట, క్రమశిక్షణలో పెట్టాడన్నమాట. అంటే ఒక తప్పులో కొనసాగుతూ ఉన్నాం, మానట్లేదు, అది మాన్పించడానికి అవ్వచ్చు, లేదా ఒక కొత్త విషయాన్ని నేర్పించడానికి అవ్వచ్చు, లేదా మంచిగా ఉన్నావు కానీ నువ్వు గర్విష్ఠగా మారిపోకుండా అవ్వచ్చు. కారణం ఏదైనా అవ్వచ్చు, అది ఆయనకి తెలుసు, మనకు తెలియాల్సిన పని లేదు చాలాసార్లు. కానీ మనల్ని క్రమశిక్షణ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనని వినడు. ఒక ఆయన మంచి మాట రాశాడన్నమాట. ఏంటంటే, దేవుడు జవాబు ఇవ్వని ప్రార్థనలో నేను ఎంతో నేర్చుకున్నాను అన్నాడు. ఆ మాట అర్థమైనప్పుడు, దేవుడు జవాబు ఇవ్వని ప్రార్థనను బట్టి నేను ఎంతో నేర్చుకున్నాను.
నేను చదువుకున్న రోజుల్లో మొబైల్ అడిగాను, బైక్ అడిగాను, దేవుడు ఆ ప్రార్థన జవాబు ఇవ్వలేదు. ఇచ్చుంటే నా చదువు అయిపోదును. మేము చదువుతున్న కాలేజ్ క్రిస్ క్రాస్ డ్రైవింగ్ అంటారన్నమాట. ఇట్లా అది ఫేమస్ అనమాట మాకు. ఓకేనా, సన్న రోడ్డు ఉంటుంది, బస్సు వెళ్తే రోడ్డు దిగాల్సింది, బైక్ కారు రోడ్డు దిగాల్సింది, ఆటో రోడ్డు, అంత చిన్న రోడ్డు అనమాట. ఆ చిన్న రోడ్లో మాకు ఏంటంటే ఇది క్రిస్ క్రాస్ అంటారు అనమాట. ఇద్దరు డ్రైవింగ్ చేస్తారు, ఇట్లా ఇట్లా ఇలా వాడుకొని. ఒకవేళ ఇచ్చుంటే బహుశా దానికి ఆకర్షిత అయ్యి మా ఫ్రెండ్స్ చచ్చిపోయారు, ముగ్గురు చచ్చిపోయారు. దేవుని ప్రార్థన వినలేదు. ఎందుకని? నన్ను డిసిప్లైన్ చేయడానికి. కొన్నిసార్లు మన ప్రార్థనని దేవుడు వినడు. ఎందుకంటే మన మంచి కోసమే, మనల్ని క్రమశిక్షణ చేయడం కోసమే. తమ్ముడు, మనకి బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ మంచి కాకపోవచ్చు, అది మనకు తెలియదు. మనం కొంచెం వరకు ఆలోచించగలం, కొంచెం వరకు చూడగలం, కానీ దేవుడికి అంతా తెలుసు. అవునా? దేవుడికి అంతా తెలుసు. కాబట్టి దేవుని చేతిలో పెట్టడం ముఖ్యం. ఆలస్యం చేయొచ్చు ఆయన, కానీ అలక్ష్యం చేయడు. డిలే అవ్వచ్చు ప్రార్థనలు, కానీ వదిలేయట్లేదు నేను, మర్చిపోలేదు నేను. నువ్వు ఎప్పుడు దేవుని దృష్టిలోనే ఉంటావు, నిన్ను మర్చిపోవడం అసాధ్యం తమ్ముడు. నిన్ను మర్చిపోవడం, దేవుడు నిన్ను మర్చిపోవడం, నిన్ను విడిచిపెట్టడం అసాధ్యం. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కాదు అది. మాటిచ్చి తప్పేవాడు కాదు. సదాకాలం నేను నీతో పాటు ఉంటాను అని మాటిచ్చినప్పుడు ఉంటాడంతే, నీతో పాటే ఉంటాడు. అర్థమైనప్పుడు సో ఇలా దేవుడు ఈ రకంగా ప్రార్థనలు వినడం. ఓకేనప్పుడు చిన్న మాట చెప్తానే. ఒకరోజు ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. కొంచెం స్కిన్ ఎలర్జీ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరే కూర్చోబెట్టాడంట. చూసాడంట, అంతా చూసి నువ్వు ఏం పేస్ట్ వాడతావు అని అడిగాడంట. పేస్ట్ పేరేంటి అంటే మిస్టర్ పుతిన్స్ పేస్ట్ అన్నాడంట. రాసుకున్నాడంట. సరే నువ్వు బట్టలు వాష్ చేసుకుంటావు కదా, ఏం సర్ఫ్ వాడతావు అన్నాడంట. మిస్టర్ పుతిన్స్ సర్ఫ్ అన్నాడంట. సరే అని రాసుకున్నాడంట. మరి బ్రాండ్ మిస్టర్ పుతిన్, ఇంకా బాగా ఇన్నర్ వేరు మిస్టర్ పుతిన్ అన్నాడంట. అన్నీ రాసుకుని, బాబు ఇవన్నీ ఒకే కంపెనీలో ఉన్నాయి, ఏదైనా ఇంటర్నేషనల్ బ్రాండా అన్నాడంట. కాదు సార్, మా రూమ్మేట్ సార్ అన్నాడంట. కదా, మనం ఇతరుల మీద ఆధారపడినట్లే దేవుడి మీద మరింత ఎక్కువగా ఆధారపడాలి. అయితే ఈ ఆధారపడే క్రమంలో మనల్ని మనం చూసుకోవాలన్నమాట. ఎప్పుడు ప్రార్థన వినడు దేవుడు? అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు వినడు. మారు మనసు లేకపోతే దేవుడు ప్రార్థన వినడు. పాపంలో కొనసాగుతూ ఉంటే దేవుడు ప్రార్థన వినడు. తమ్ముడు, సెల్ఫిష్ అంబిషన్స్తో ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఇంకోటి, ఇతరులని నీచంగా చూడటం, తప్పుగా చూడటం చేస్తే ఆ ప్రార్థన వినడు దేవుడు. చివరిగా కొన్నిసార్లు ఎందుకు మనం తప్పు చేయకపోయినా ఎందుకు ప్రార్థన అంటే మనల్ని క్రమశిక్షణ చేయడానికి వినడు. ఓకే తమ్ముడు, క్రమశిక్షణ చేయడానికి వినడు. తమ్ముడు, లోకం ఎలా ఉంటుందంటే వాళ్ళు అనుకున్నట్లుగా దేవుడు ఉండాలనుకుంటారు. చాలా జాగ్రత్తగా అండి. వాళ్ళు అనుకున్నట్లుగా దేవుడు పనిచేయాలనుకుంటారు. అది ఎప్పుడు తప్పు. దేవుడికి అనుకున్నట్లుగా మనం ఉండాలి. ఆయన పైన వాడు మన కింద ఉన్నాం. ఆయన దేవుడు, మన మనుషులు. ఆయనకి మరణం లేదు, మనం చచ్చిపోతాం. సో మనం అనుకున్నట్లుగా దేవుడు ఎప్పుడు పనిచేయడు. కాబట్టి మీ ప్రార్థనలో న్యాయం ఉండొచ్చు, మీ ప్రార్థనలో మంచి ఉండొచ్చు. జవాబు ఇవ్వకపోతే దేవుడి మీద అలగొద్దు, దేవుడి మీద కోప్పడద్దు. మన మంచి కోసమే. క్రైస్తవ జీవితం అంటే తమ్ముడు పూల పాన్పు కాదు, పూల రోడ్డు కాదు. కష్టం ఉంటుంది, ఓర్పు కావాలి, సహనం కావాలి, నిరీక్షణ కావాలి. దేవుడి మీద ఆనుకోవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన ముందుకు నడిపిస్తాడు అన్నమాట. సో ఒకే మాట తమ్ముడు, నీ మంచి గురించి దేవుడి కంటే ఇంకెవ్వరూ ఆలోచించలేరు. ఇది మనసులో పెట్టుకో బాగా. నీ మంచి గురించి
దేవుడి కంటే ఇంకెవ్వరూ ఆలోచించలేరు. సో దేవుడు ఏ పరిస్థితి ముందు తీసుకొచ్చినా, నేను ఏ పరిస్థితులు కూడా తీసుకెళ్తా ఉన్నా సరే, దేవుని పట్టుకునుండు, దేవుని విడిచిపెట్టొద్దు. నీ ప్రార్థన జవాబు రాకపోయినా సరే దేవుని విడిచిపెట్టద్దు. దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. ఓకే తమ్ముడు, మన కోసం ప్రాణం పెట్టినోడు మనం విడిచిపెట్టేవాడు కాదు తమ్ముడు. ప్రాణం పెట్టేంతగా ప్రేమించినోడు మనం విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మన దేవుడి మీదే మనం లంగర్ వేసుకోవాలి, మన దేవుడి మీదే మనం ఆనుకోవాలి. దేవుడు మనందరికీ తప్పకుండా సహాయం చేస్తాడు. సరేనా? చిన్న ప్రార్థన చేసుకుని తల వంచండి.